పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 17వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 18వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు సుహీడైన బిల్దాద్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను: మాటలలో చిక్కపరచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడేదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడితే ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును, వారు వాగు రాళ్ళ మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును, బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును, వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును, నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలగజేయును, భయములు వారి వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును, వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు, వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును, భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు, జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు, వారి ప్రజల్లో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకొని వాడు ఒక్కడైనను ఉండడు. తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు, పూర్వం ఉండిన వారు దానిని చూచి దిగులు పడుదురు, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది. ఇంతటితో యోబు గ్రంథము 18వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 19వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.